ఇప్పుడు అండి ఇప్పుడు మనం పురాణా కిల్లాకి వెళ్తున్నాం. పురాణా కిల్లా పరిసరాలు ఇది ఎంట్రన్స్. ఇది పురాణా కిల్లా అదే మీకు వెనకాల కనిపిస్తుంది కదా, వెనకాల కనిపించేదే మీకు పురాణా కిల్లా ఎంట్రన్స్. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. పురాణా కిల్లా పార్కింగ్ అంటుంది, పార్కింగ్ ఏరియాస్ అన్నిటికీ ఎర్మార్క్ చేశారు, బాగానే ఉన్నాయి. ఈ పక్కన నేషనల్ జూ పార్క్ అట్టుంది, నేషనల్ జూ పార్క్. ఇదే నేషనల్ జూ పార్క్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం నేషనల్ జూ పార్క్ వెళ్ళట్లేదు, మనం అక్కడికి పురాణా కిల్లాకి వెళ్తున్నాం. ఈ పక్కనే చూడండి, ఇది నేషనల్ జూ పార్క్, ఇది పురాణా కిల్లా. ఇది పురాణా కిల్లాకి టికెట్ తీసుకోవడానికి ఎంట్రన్స్. టికెట్ ప్రైస్ ఇండియన్కి 45 రూపీస్, ఆన్లైన్లో అయితే 45 రూపీస్, ఆఫ్లైన్లో అయితే 50 రూపీస్. లేక్ ఫోర్ట్ అండ్ మ్యూజియం, ఇదే పురాణా కిల్లా. ఈ పురాణా కిల్లా అనేది మనకి మహాభారత కాలం నాటి నుంచి కూడా మనకి ఆధారాలు కనపడుతున్నాయని చెప్తున్నారు. ఈ బోర్డు మీద ఉంది ఇక్కడ. అలాగే ఈ కోటని షేర్షా సూరి గారు 1538 నుంచి 1545 మధ్యకాలంలో నిర్మించారు. ఆ తర్వాత మళ్ళీ హుమాయూన్ గారు షేర్షా సూరి గారిని జయించి 1555-56లో ఇక్కడ ఆయన చనిపోయే వరకు కూడా నివసించారు హుమాయూన్ గారు అని చెప్తున్నారు. ఈ కోట చాలా గ్రాండ్ గా ఉంది, ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది పురాణా కిల్లా యొక్క సైట్ ప్లాన్ అంట. ఇప్పుడు మనం పురాణా కిల్లా దగ్గర ఉన్నాం, బయట ఉన్నాం. ఇది పురాణా కిల్లా మెయిన్ ఎంట్రన్స్, మనం చూడొచ్చు. మెయిన్ ఎంట్రన్స్ లో ఇప్పుడు మనం పురాణా కిల్లాలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇది పురాణా కిల్లా, ఇదిగోండి పురాణా కిల్లా ఎంట్రన్స్. ఈ చూసారా ఈ గుమ్మటాలు ఎంత, ఈ చూడండి వీటిని ఏమంటారు మరి, గుమ్మటాలు అంటారు. గుమ్మటాలు కాదు, ఇది బ్యాస్టియన్స్ అంటారా మరి ఏమంటారు వీటిని. చాలా ఎత్తుగా చాలా గ్రాండ్గా ఉన్నాయి. చూడండి ఎంత ఎత్తున్నాయి చూడండి. ఇవి డోర్స్, దర్వాజాలు ఇప్పటికీ కూడా ఉన్నాయండి, పాతవి. అవి కాస్త పాడైనవి అయినా కూడా ఇంకా బాగానే ఉన్నాయి, ఇంకా అలాగే ఉన్నాయి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అండి, మనం కోటలోకి ఎంట్రన్స్. ఫస్ట్ చూడండి డోమ్ ఎలాగుందో. ఇదిగోండి ఇక్కడ మరి పక్కన సైకిల్ అది కూర్చొని కాపలా కాసేవారేమో మరి. ఇప్పుడు మాత్రం తారు రోడ్డు ఉంది, మరి అప్పట్లో ఏముండేది నాకు తెలీదు. ఇది ఆర్కియలాజికల్ మ్యూజియం అండి, పురాణా కిల్లాకి ఆర్కియలాజికల్ మ్యూజియం. అయితే ఈరోజు శుక్రవారం సెలవట ఉంది, ప్రతి శుక్రవారం సెలవట, అలా నేషనల్ హాలిడేస్ కూడా సెలవట. చూడండి అక్కడ అండర్ గ్రౌండ్ లో ఏదో ఉంది, ఇక్కడ అడ్డుగా కట్టేశారు. ఇక్కడ మెట్లు ఉన్నాయి, అక్కడ మట్టి వేసేసారు. అక్కడ లోపల ఏముందో సొరంగం కింద ఉందో, అక్కడ ఏముందో మనకు కనపట్లేదు. ఇక్కడ ఎంట్రన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇదిగోండి మీద మళ్ళీ కట్టడాలు కనపడుతున్నాయి. లోపల అండర్ గ్రౌండ్లో ఏముంది అనేది మనకు తెలియట్లేదు. ఇంకోటి మెట్లు ఉన్నాయి, అక్కడ మట్టి వేసేసారు, లోపల మూసేసారు. గ్యాలరీ ఆఫ్ కాన్ఫిస్కేటెడ్ అండ్ రిట్రీవ్డ్ యాంటిక్స్ అటండి. చూడండి కోట గోడలు ఎంత ఎత్తున్నాయో, కూలిపోయిన గోడలు కూడా ఇంత అందంగా కనపడుతున్నాయి మనకి. కూలిపోయినా సరే చాలా అందంగా ఉన్నాయి మనకి. చూడండి కూలిపోయిన స్తంభాలలాగా ఒక్కొక్క స్తంభం ఎంతంతలా ఉన్నాయి చూడండి. ఈ స్తంభాలు అన్నమాట. ఇప్పుడు ఈ స్తంభాలను చూసారా, అవి సగానికి పడిపోయినప్పుడు ఎంతంత వెడల్పు ఉన్నాయో అక్కడ కనపడుతున్నాయి మనకి. ఇది రినోవేట్ చేసినట్టుగా కనపడుతుంది, పునరుద్ధరించినట్టుగా కనపడుతుంది. కూలిపోయి దాన్ని
పూర్తిగా పడిపోకుండా కాస్త నిలబెట్టారన్నమాట అలాగా. లైట్స్ అండ్ సౌండ్ షో కూడా ఏమైనా ఉండి ఉంటుంది మరి. లైట్లు అవి కూడా ఉన్నాయి. రాత్రిలో ఏమో లైట్లు వేస్తారేమో మరి. చూడండి మీద గుమ్మటాలు చాలా టీవీగా ఉన్నాయి. ఇది ఒక కోట ద్వారం అయ్యి ఉండొచ్చండి పూర్వకాలం. ఇప్పుడు మాత్రం అన్ని మూసేసి ఉన్నాయి. 1 2 3 అంతస్తులు 4 అంతస్తులు ఉందండి ఇది. ఈ తవ్వకాలు జరిపారంటే ఇక్కడ 1954 55 సంవత్సరం, అలాగే అక్కడి నుంచి 1969 1973 వరకు తవ్వకాలు జరిపారట ఇక్కడ. ఇది ఇంద్రప్రస్థ నగరం అని చెప్తారుగా మహాభారతంలో, అది అని ఇక్కడ అనుకుంటూ ఉంటారంట. అందువల్ల ఇక్కడ ఈ తవ్వకాలు చూస్తే ఇక్కడ పెద్ద ఆకర్షణీయంగా కనపడవు ఇప్పుడు మనకి, ఎందుకంటే అవి చాలా వేల సంవత్సరాల నాటి అవి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఈ బోర్డు ప్రకారంగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే క్రీస్తు శకం 300 అలాగే 600 పీరియడ్స్ మధ్య శుంగులు, సాకా కుషాన్లు, గుప్తులు, అలాగే గుప్తుల తర్వాత వాళ్ళు రాజపుట్లు, సుల్తానేట్లు, మొఘల్ పీరియడ్స్ అక్కడి వరకు కూడా ఇక్కడ ప్రాంతంతో సంబంధం ఉంది. వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇక్కడ దొరికాయని చెప్తున్నారు. ఇదిగో చూడండి, ఇక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ప్రస్తుతానికి. ఇలా తాడు కట్టేశారు, ఎందుకంటే బాగా పురాతనం కాబట్టి అందరూ మనుషులు తిరిగితే పాడవుతాయని చెప్పేసి అక్కడికి వెళ్ళనివ్వట్లేదు అనమాట. ఇదే మనం ఇంద్రప్రస్థ నగరం అని చెప్పుకుంటుంటాం కదండి, అది ఇక్కడ భావిస్తూ ఉంటారు. హమామ్ అంటే బాత్ హౌస్ అంటే బాత్రూమ్ అంటాం కదండి. బాత్రూమ్ 3.2 స్క్వేర్ మీటర్స్ ఉంటుందంటే ఇది చదరపు మీటర్లు. ఇది ఇక్కడ హాట్ వాటరు, కోల్డ్ వాటరు, అలాగే ఆవిరి రూమ్లు ఇలాంటి అన్నీ కూడా ఉంటాయట. ఇది మొఘల్ కల్చర్కి సంబంధించిందని చెప్తున్నారు. అయితే ఇది అబాండన్ చేయబడిన తర్వాత వదిలేసిన తర్వాత మనకి ఇంద్రప్రస్థ పురం సంబంధించిన అండర్టేకింగ్స్ అప్పుడు తవ్వకాలు జరిపినప్పుడు బయటపడిందట. 1913 14లో మనకు బయటపడిందంట. దీనికి మన పైపులు అవి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇది బాత్ హౌస్ అనమాట. అందు మీదకి వెళ్ళడానికి మనకి పర్మిషన్ లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇవి ఏమైనా పాడవుతాయని చెప్పేసి. ఇది ఎన్ని సంవత్సరాల క్రితంతో కూడా దీని సరైన ఆధారాలు పూర్తిగా లేవు. చూడండి, మన పైప్ లైన్లు కూడా మనకి ఇది కూడా మట్టి పైప్ లైన్లు మీకు ఎప్పటి మరి తెలియదు. ఇంకోండి పైప్ లైన్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి చూడండి, ఇదిగో పైప్ లైన్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మళ్ళీ వాటర్ వెళ్ళడానికి రావడానికి ఇవన్నీ కూడా ఈ మీదకి ఎక్కడానికి ఇప్పుడు మనకు పర్మిషన్ లేదు, అందువల్ల మనం మీద తీయలేకపోతున్నాం. మీద కూడా గదుల్లాగా ఉన్నాయి చూడండి. ఆ టైంలోనే ఇటువంటి టెక్నాలజీ అంతా కూడా అభివృద్ధి చెందింది. అదిగోండి, ఇదే హమామ్ బాత్ హౌస్. లోపల కూడా గదుల్లాగా ఉన్నాయి. ఆ మీదకి చూడడానికి లేదు మనకు ఇప్పుడు. ఈ బాత్ హౌస్ ఎదురుగా ఈ కట్టడం ఉందండి. ఈ భవనాన్ని షేర్ మండల్ అంటారు. ఈ భవనానికి షేర్షా పేరు పెట్టారట. వాస్తవానికి ఈ భవనం బాబర్ ఆదేశానుసారంగా నిర్మాణం ప్రారంభమైందని చెప్తారు. షేర్షా సూరి ఈ భవనాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాడట. కానీ అతను కూడా చనిపోవడంతో అతని తర్వాత హుమాయూను దీన్ని నిర్మాణం పూర్తి చేశాడని చెప్తారు. హుమాయూన్కు ఖగోళ శాస్త్రం మీద ఎక్కువ ఆసక్తి ఉండేదట. అందువల్ల ఈ భవనాన్ని ఆయన అబ్జర్వేటరీగా ఉపయోగించారట, మరియు ఆయన లైబ్రరీగా కూడా ఉపయోగించారట. చూడండి, ఇక్కడ కూడా ఏదో శిథిలమైపోయిన కట్టడాలు మనకు కనిపిస్తున్నాయి. శిథిలమైపోయిన కట్టడాలు అవి ఏంటో కూడా మనకు తెలియదు. ఇక్కడ ఎటువంటి బోర్డులు కూడా లేవు. చాలా ఇంట్రెస్టింగ్ బోర్డు మనం చూడవచ్చు. ఇక్కడ తవ్వకాలు గురించి ఇక్కడ చెప్తున్నారు. తవ్వకాల్లో ఈ విధంగా బయటపడి అంటే ఇక్కడ ఇదే ప్రదేశం, ఈ ప్రదేశమే, ఈ ప్రదేశంలోనే మనకు బయటపడి అక్కడే బోర్డు పెట్టారు. చూడండి, ఇక్కడ ఇటువంటి బయటపడి అంట. అదేవిధంగా రింగ్ వెల్ అట. ఇది శుంగ కుషాణలు కాలం నాటిదంట. అలాగే ఇది చూడండి, ఈ వెల్ ఇది రాతి వరల నుయ్యి మౌర్యుల కాలం నాటిదటండి. అప్పట్లో రాతి వరలతోటి ఇలా ఈ విధంగా మనకి చేశారన్నట్టు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ కూడా మనకి ఈ రాతి కట్టడాలు ఇదిగోండి ఈ విధంగా బయటపడి అంట. అదిగోండి ఈ విగ్రహాలు అవి కూడా మనకి బయటపడి అంట. ఈ బయటపడి ఇంకా తవ్వకాలు ఇంకా జరుగుతూ ఉన్నాయండి. జరుగుతున్నవన్నీ పాడైపోకుండా ఉండడం కోసం
మనకి ఏం చేశారంటే కొన్ని చోట్ల రేకులు అవి కప్పెట్టి అవి ఇంకా పూర్తిగా పాడైపోకుండా ఇక్కడ రేకులు వేసి భద్రపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. తవగా ప్రస్తుతానికి ఆఫ్ చేశారు, ఎందుకు ఆఫ్ చేశారో మనకు తెలియదు. ఇది మసీద్ అట్టండి. ఈ పెద్ద కట్టడం ఏంటో ఎంత గ్రాండ్గా ఉందనుకున్నాను. ఇది మసీద్ అట్ట. ఈ మసీదు కిల్లా ఈ ఉన్హా మసీద్ అంటే పాత కోట యొక్క మసీద్ అట్టండి దీని పేరు. ఇది షేర్షా సూరి గారు 1541లో కట్టించారంట. ఇది 51 మీటర్లు అలాగే 15 మీటర్లు పొడవు వెడలతో ఉంటుందట. అలాగే 16.5 మీటర్లు హైట్ తోటి ఉంటుందట. ఫ్రికేట్ అంటే మరి సెంటర్లో డోమ్ ఏమో అండి. రెడ్ స్టోను అలాగే ఎల్లో శాండ్ స్టోను అలాగే తెల్లగా ఉన్నది. మరి తెల్లగా ఉన్నది మరి మార్బులా లేకపోతే సిమెంట్ అనేది కూడా ఇంకా నాకు తెలియదు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది పురాణా కిల్లాలోని ఒక మసీద్. ఇది షేర్షా సూరి గారు కట్టించారని చెప్పేసి అక్కడ బోర్డు మీద రాసి ఉంది. చాలా పెద్దగా ఉందండి. చూడండి, సెంటర్లో పెద్దగా ఎంట్రన్స్ ఉంది. ఆ పక్కన ఈ పక్కన 2 అలాగే ఆ పక్కన 2 అంటే మొత్తం 5 గుమ్మాల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఇది చూడండి, ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ గోడ మీద ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది. ఇక్కడ ఏదో ఉందండి, ఇటుకలతోటి రాళ్ళతోటి కట్టి ఒక నిర్మాణం ఏదో ఉంది. మరి ఈ నిర్మాణం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. నిర్మాణం గురించి ఎటువంటి బోర్డు కూడా లేదు ఇక్కడ. వైట్ మార్బుల్ ఇది. డిజైన్స్ బాగున్నాయి. ఇది వైట్ మార్బుల్. ఇది మార్బుల్ డిజైన్ అలాగే రెడ్ స్టోను అలాగే బ్లాక్ స్టోను ఇన్ని అమర్చారండి. ఇక్కడ బ్లాక్ స్టోన్, ఇది మార్బుల్, ఇది రెడ్ స్టోను. చూడండి, డిజైన్ చాలా బాగుంది. డిజైన్ నాకు నచ్చింది. ఇది లోపల అన్నమాట. లోపల ఇక్కడ కూడా చాలా గ్రాండ్గా ఉందండి. చాలా ఎత్తుగా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది, చాలా విశాలంగా ఉంది కూడా. ఇదిగోండి చూడండి, తెల్లటి వైట్ మార్బుల్తో చేసింది ఇది. చూడండి, డిజైన్స్ చాలా బాగున్నాయి. మార్బుల్ అలాగే బ్లాక్ స్టోను అలాగే రెడ్ స్టోను. ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి కామెంట్లలో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన చరిత్ర, మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఆసక్తి ఉన్నవారికి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్.